సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అల్లాన్ని రోజు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఒంట్లోని కొవ్వును కరిగించడంలోనూ, అనేక వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని ఇవ్వడంలోనూ అల్లం ఎంతగానో దోహదం చేస్తుంది. అల్లాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోక తప్పని స్థితి ఇప్పుడు వచ్చేసింది. అయితే అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. కాబట్టి తొక్కను తొలగించిన తర్వాతే వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అల్లంతో కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే ఆకలి మందగించడం, వేవిల్లు, అజీర్తి లాంటి రుగ్మతలను తొలగించడంలో అల్లం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమై ఆయుష్ పెరుగుతుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి. అల్లంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. అల్లం, కొత్తిమీర కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అల్లం రసాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అయితే అల్లాన్ని మితంగా తీసుకోవాలి. అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. నోటి దుర్వాసన తగ్గాలంటే చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుంటే సరి. రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో అల్లం తీసుకుంటే శరీరానికి చురుకుదనం వస్తుంది. అంతేకాదు కడుపుబ్బరం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.